దేవుడు చెప్తున్నాడు, చంపేయ్యా, నీ పాపాన్ని చంపేయ్యా, నీ అవిధేయతని చంపేయ్యా, నీ అక్రమాన్ని చంపేయ, నీ కోపాన్ని చంపేయ్యా, నీ అసూయని చంపేయ్యా అని దేవుడు చంపే అన్నటువంటి వాడిని చంపకుండా విడిచిపెడుతున్నాడు. ప్రభువా, ఎప్పటికైనా ఉపయోగపడతాయి అయ్యి, ఎప్పుడైనా ఉపయోగపడతాయ్యా, మనకే ఉపయోగపడతాయని చెప్పి దేవునికి ఏదో ఎక్స్క్యూజెస్ చెప్తున్నావా? ఏ పాపం అనేది చంపకుండా విడిచిపెట్టావు, ఆ పాపం నిన్ను చంపేస్తుంది. పాపం అనేది చంపకుండా ఇంకా నీ జీవితంలో కంటిన్యూ చేస్తావో, ఆ పాపం నిన్ను చంపేయచ్చేమో. ఆలోచించి, ఏ వ్యభిచారాన్ని అయితే దేవుడు చంపేయమన్నాడో ఆ వ్యభిచారం చేస్తున్నావా? ఏ జారత్వాన్ని అయితే చంపేయమని దేవుడు అంటున్నాడో చంపకుండా దాన్ని పట్టుకుని తిరుగుతున్నావా? ప్రియ యవ్వన చెల్లి, ప్రియ యవ్వన తమ్ముడు, జాగ్రత్త, అది నేను చంపేయచ్చేమో, అది నేను చంపేయచ్చేమో. ఏ అక్రమ సంబంధం అయితే నువ్వు చంపకుండా ఇంకా కంటిన్యూ చేస్తున్నావో అదే సంబంధం నేను ఒకవేళ నేను నరకానికి తీసుకెళ్ళిపోవచ్చు, జైలుకి తీసుకెళ్ళిపోవచ్చేమో, లేకపోతే నీ ప్రాణాన్ని తీసేచ్చేమో. అందుని బట్టి చంపే. దేవుని మాటకు విధేయత చూపించు, నీ జీవితంలో గొప్ప కార్యాన్ని పొందుకుంటావు.